వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దేవినేని ఉమాకు చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నారనేది మొన్నటి వరకు జరిగిన చర్చ. అయితే అది కూడా ఎప్పుడు చర్చ జరిగిందంటే రాజ్యసభ అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు టీడీపీలో చేరారో వాళ్ళకి సంబంధించి ఆ రాజ్యసభ స్థానాలు కూడా వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది. ఒకటి మనం చూసినట్లయితే బీసీ కృష్ణయ్య అండ్ దెన్ బీదా మస్తాన్ రావు అండ్ దెన్ మోపిదేవి వెంకటరమణ. వీళ్ళల్లో బీసీ కృష్ణయ్య బీజేపీలో జాయిన్ అయ్యారు అఫిషియల్గా. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ నుంచి ఆయనకి ఇప్పుడు రాజ్యసభను కూడా కేటాయించారు. మరోవైపు చూసినట్లయితే మోపిదేవి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. ఆయన కోటాలో వచ్చే రాజ్యసభ స్థానం గురించి చాలా రోజులు చర్చ జరుగుతూ వచ్చింది. ఈరోజు బీదా మస్తాన్ రావు రాజీనామా చేస్తే ఆయన ఖాతా ఈరోజు టీడీపీలోకి వెళ్ళింది. టీడీపీ మళ్ళీ ఆయనకే టికెట్ కేటాయించింది. అయితే మోపిదేవి అందరికంటే ముందుగా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నారు. అయితే ఈ సీటు టీడీపీలో ఎవరికి వస్తుంది అనే అంశానికి సంబంధించి చాలా రోజులుగా చర్చ నడుస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే చాలామంది పేర్లు ప్రపోజల్స్ కూడా తెర మీదకి వచ్చాయి. అలాంటి క్రమంలోనే ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్న దేవినేని ఉమా పేరు కూడా తెర మీదకి వచ్చింది. లాస్ట్ మినిట్ వరకు కూడా ఎప్పుడైతే సానా సతీష్ బాబుకు టీడీపీ రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయించే వరకు కూడా దేవినేని ఉమా పేరు అయితే ప్రముఖంగా రాజ్యసభ రేస్లో వినిపించింది. నిజంగానే చంద్రబాబు నాయుడు దేవినేని ఉమాకు ఆ ప్రపోజల్ పెట్టారా, లేకపోతే దేవినేని ఉమా నిజంగానే ఆ రేస్లో ఉన్నారా అనేది అయితే మాత్రం చాలామందికి అనేక సందేహాలను కూడా తీసుకొచ్చింది. బట్ కారణాలు ఏవైనప్పటికీ రాజ్యసభ విషయంలో మాత్రం దేవినేని ఆ పదవికి దూరంగానే ఉంచే ప్రయత్నం పార్టీ చేసింది. ఆయన కూడా దూరంగానే ఉండిపోయారు. ఎక్కడ కూడా ఆయన వైపు నుంచి కానీ ఆయన మీడియాతో మాట్లాడే సమయంలో కానీ రాజ్యసభ సభ్యత్వం గురించి ఎక్కడ మాట్లాడిన విషయాన్ని కూడా మనం గమనిస్తూ వచ్చాం. అయితే ఈ క్రమంలోనే ఈ రోజున దేవినేని ఉమాకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వబోతున్నారు అనేది అయితే చాలా రోజులుగా జరుగుతున్న చర్చ. అందుకనే ఈ రాజ్యసభ వ్యవహారం కూడా ఆ స్థాయిలో తెర మీదకి వచ్చింది. అయితే ఈరోజు రాజ్యసభ ఆల్రెడీ అయిపోయింది, ఫిల్ అయిపోయింది. సానా సతీష్ బాబుకి ఇచ్చింది టీడీపీ. బట్ అట్ ద సేమ్ టైం ఈ రోజున దేవినేని ఉమాకు ఏదో ఒక పదవి రాబోతోంది టీడీపీ నుంచి అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత 4-5 రోజుల క్రితం దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు వెళ్ళక ముందు కూడా ఒక చర్చ జరిగింది టీడీపీలో. ఏదైతే నామినేటెడ్ పోస్టులను పూర్తి స్థాయిలో సెకండ్ ఫేజ్లో భర్తీ చేయబోతుంది ప్రభుత్వం వైపు నుంచి కానీ పార్టీ వైపు నుంచి కానీ అనేది ఒక చర్చ. ఇప్పటికే కొంతమంది పార్టీ కోసం మొన్న ఎవరైతే సీట్లు త్యాగం చేస్తున్నారో అలాంటి వాళ్ళకి చాలామందికి కూడా నామినేటెడ్ పోస్టులు లభించాయి. ఈ క్రమంలోనే దేవినేనికి సంబంధించి ఎన్నో అంచనాలు ఆయన సన్నిహితుల్లో కానీ ఆయన అభిమానుల్లో కానీ ఉన్నాయి. దట్టు పార్టీకి ఎంతో లాయల్టీ ఉన్న వ్యక్తిగా దేవినేని ఉమాకు పేరుంది. అలాంటి దేవినేని ఉమాకు సంబంధించి ఆ చర్చ మాత్రం ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది, ఎప్పుడు కూడా వార్తలో నిలుస్తూనే ఉంది. మరోవైపు చూస్తే దేవినేని ఉమా పూర్తిగా సైలెంట్ అయిపోయినారు. ఎక్కడ కూడా టీడీపీ యాక్టివిటీస్లో కానీ అంత క్రియేటివ్గా ఆయన కనిపించిన విషయం కూడా మనం చూడం గత 6-7 నెలల కాలంగా. ఈ విషయం చెప్పుకునే ముందు గతంలో కూడా దేవినేని ఉమా గురించి మనం చెప్పుకోవాలి. ఆయన అన్న ఎవరైతే ఉన్నారో రమణ లాంటి వాళ్ళ లెగసీతో ఆయన మరణం తర్వాత ఈయన రాజకీయ అరంగేట్రం చేశారు. పలుసార్లు ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు నందిగామ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాకముందు. అక్కడి నుంచి ఎస్పెషల్లీ 2014 నుంచి చెప్పుకోవాలి ఆయన ప్రస్థానం అంటే. 14 కంటే ముందు చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో ఆల్మోస్ట్ అన్నీ తానే నడిపించారు మా టాప్ టు బాటమ్ మ్యాక్సిమం. అట్లా చంద్రబాబు నాయుడుకి అత్యంత లాయల్టీ ఉన్న వ్యక్తిగా దేవినేని ఉమా మారారనే అనుకోవాలి. ఇక ఆ ఎపిసోడ్లో 2014 ఎన్నికల్లో మైలవరం టికెట్ని చంద్రబాబు నాయుడు దేవినేని ఉమాకి ఇచ్చున్నారు. అయితే మైలవరం నుంచి ఆయన గెలవడం కూడా జరిగింది. ఆ రోజున మైలవరం నుంచి ఆ రోజు అటువైపు నుంచి చూస్తే జోగి రమేష్ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. దెన్ ఉమా గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు తన ఫస్ట్ క్యాబినెట్లోనే ఆయనకు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పదవి ఇవ్వడం జరిగింది. ఇక అదే సమయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అటు ప్రభుత్వంలో పోలవరం లాంటి ఇష్యూలో ఆయన ఇన్వాల్వ్ అయిన తీరు, పట్టిసీమ పూర్తి కావడంలో ఆయన చూపించిన చొరవ అందరికీ తెలుసు. పార్టీలో చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన మంత్రిగా కూడా దేవినేని ఉమాకు పేరుంది వ్యక్తిగతంగా. బట్ అట్ ద సేమ్ టైం అదే స్థాయిలో పార్టీలో ఉన్న జిల్లాలో ఉన్న మిగతా నేతలను ఆయన కోపప్ చేసుకోలేకపోయారన్న విమర్శ ఉంది. అటు వంశీ దగ్గర నుంచి ఇటు కొడాలి నాని దాకా, అదేవిధంగా కేసీఆర్ నాని లాంటి వాళ్ళ వరకు ఎన్నోసార్లు తమకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా దేవినేని ఉమాని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి, ఈవెన్ ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా. ఇక అలాగే 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో దేవినేని ఉమా సేమ్ మైలవరం నుంచే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ రోజు దేవినేని ఉమాతో రాజకీయంగా విభేదించి వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు ముందే వైసీపీలోకి వెళ్ళున్నారు. ఈ క్రమంలోనే వసంత కృష్ణప్రసాద్కు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, ఒక ఛాన్స్ వేవ్ కావచ్చు. ఈ క్రమంలోనే ఆయన గెలిచి వసంత కృష్ణప్రసాద్ అసెంబ్లీలో అడుగు పెడితే దేవినేని ఉమా ఓడిపోయారు. ఇక ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. పార్టీలో అనేక కీలక కార్యక్రమాల్లో కూడా ఆయన భాగస్వామ్యం అవుతూ వచ్చారు. బట్ అలా జరుగుతూ ఉన్న సమయంలో ఎప్పుడైతే జోగి రమేష్ ద్వారా వసంత కృష్ణప్రసాద్కి ఒక సఫికేషన్ స్టార్ట్ అయిందో, ఏదైతే ఆయన మంత్రిగా కాకముందు నుంచి సెకండ్ ఫేజ్లో ఆయనకు మంత్రి పదవి వచ్చిన దగ్గర నుంచి తన కాన్స్టిట్యున్సీ అయిన పెడను వదిలిపెట్టి ఎన్నోసార్లు జోగి రమేష్ మైలవరంలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు ఈ ఆవేదనను జగన్మోహన్ రెడ్డి దగ్గర వసంత కృష్ణప్రసాద్ చెప్పే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన అంతగా
పట్టించుకున్న సందర్భం లేదు. ఈ క్రమంలోనే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి రావాలని నిర్ణయించారు ఎన్నికల సమయంలో. అయితే ఇక దేవినేని ఉమా మాత్రం తనకి టికెట్ ఉంటుందా లేదనే అంశంలో అప్పుడు డైలమాలో ఉన్నారు ఆయన. ఇక మరోవైపు చూస్తే బొమ్మసాని సుబ్బారావు లాంటి వాళ్ళు ప్రతిరోజు కూడా తాము టికెట్ రేస్లో ఉన్నామంటూ దేవినేని ఉమాకే కాదు అధిష్టానానికి కూడా ఆయన సవాల్ విసురుతూ వచ్చారు. ఇలాంటి సమయంలోనే లాస్ట్ మినిట్లో చంద్రబాబు నాయుడు కూటమి ఎప్పుడైతే ఏర్పాటైందో 3 పార్టీలతో కలిసి అప్పుడు దేవినేని ఉమాని పిలిచి బుజ్జగించడం జరిగింది. వసంతకృష్ణ ప్రసాద్ విషయంలో ఆయన కన్విన్స్ చేశారు. దేవినేని ఉమా ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే వసంత పార్టీలోకి రావడం జరిగింది. దెన్ ఆయన మొన్నటి ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అయితే ఇక్కడ దేవినేని ఉమా మాత్రం ఈ రోజున అందుకే అప్పటి నుంచి కూడా ఫస్ట్గా ఎమ్మెల్సీ లిస్టులో ఆయన పేరు వినిపించింది. కానీ ఆ విషయంలో పార్టీ నుంచి ఇనిషియేషన్ రాలేదు. రాజ్యసభలో మాత్రం చాలా సీరియస్గా రేస్లో వినిపించినా బట్ ఆ విషయంలో మాత్రం సానా సతీష్ బాబుకి అవకాశం దక్కింది. కొన్ని విమర్శలు వచ్చిన ఆయనకి ఎంపిక విషయంలో బట్ పార్టీ అధిష్టానం మాత్రం ఆయన వైపే మొగ్గు చూపింది. బట్ అక్కడి నుంచి చూసినట్లయితే ఇక రాజ్యసభ సభ్యత్వం తర్వాత ఈరోజు నామినేటెడ్ పోస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆర్టీసీ చైర్మన్ లాంటి పదవులు ఆయన వరిస్తే ఆయన స్టార్టింగ్లో ప్రచారం జరిగినా బట్ కొనకళ్ళ నారాయణ వైపే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. ఇక ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఫేజ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు అనేది ఒక చర్చ అయితే దేవినేని ఉమాకు అత్యంత కీలకమైన ఒక నామినేటెడ్ పోస్ట్ రాబోతుంది. దానికి కూడా క్యాబినెట్ ర్యాంక్ హోదా కూడా ఇవ్వబోతున్నారు అనేది మనకున్న సమాచారం. మొత్తానికైతే మాత్రం దేవినేని ఉమా లాంటి వాళ్ళు ఆయన ఓటమి పాలయ్యారా, ఓటమి పాలు అవటం వల్ల పార్టీకి దూరంగా ఉన్నారా, లేకపోతే మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం కారణంగా పార్టీతో టచ్ మీ నాట్ అన్నట్టు ఉన్నారా అనేది మనం పక్కన పెడితే అన్నిటికన్నా అత్యంత కీలకమైన అంశం ఏంటంటే అన్నిటికన్నా ముందుగా చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన నేత దేవినేని ఉమా. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త అనిపించుకునే నేత ఆయన. సో అలాంటి నేతను ఈరోజు పక్కన పెడతాను ఆయన సన్నిహితులు కూడా అంత ఈజీగా తీసుకోలేకపోతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ముందు లాయల్టీని గుర్తించే తనకు అవకాశం వచ్చినా కూడా ఎక్కడికి వెళ్లకుండా ఆ పార్టీలో ఉన్నారనే చర్చ కూడా ఎప్పటి నుంచో ఉంది. అలాంటి విషయంలో పార్టీ ఎంతవరకు దేవినేని ఉమాని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది, తిరిగి ఆయన మళ్ళా పార్టీలో యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.